అమ్మా. అలాగేనమ్మా. అలాగే అలాగే. ఏంటి బండ? అదేంటి నాన్నకుంది కదా. ఓహో, తమ్ముడుగా. మరి తీసుకోవాలి కదమ్మా, వాడు కాలేజీకి వచ్చాడు కదా, వాడు కూడా వెళ్ళాలని వేసుకొని వెళ్ళాలని ఉంటుంది కదా. అలాగేనమ్మా. ఓహో, ఏ బండి మంచిదని అడగాల మీ అల్లుడు గారిన? సరేనమ్మా, అడుగుతాను. ఆయన డ్యూటీకి వెళ్ళారు, వచ్చాక అడిగేసి చెప్తాను. వచ్చినట్టున్నారమ్మా. ఉండు, నేను అలా చేస్తాను అడిగేసి. సరేనా? ఓకేనమ్మా, ఉంటాను. సరే. వచ్చేసారా? లేట్ అయినట్టుంది. దారిలో కాస్త పని ఉంటే చూసుకొని వచ్చాను. మంచి నీళ్ళు తీసుకురా. తీసుకోండి. సరేగానండి. ఇప్పుడు మా తమ్ముడు కాలేజీకి వచ్చాడు కదా, అందుకే మా అమ్మ నాన్న బండి కొందాం అనుకుంటున్నారు. ఏ బండి మంచిదో మిమ్మల్ని అడిగి చెప్పమన్నారండి, మీరేమంటారు? నేనైతే బండి వద్దు అంటాను. ఏమండి, అదేంటండి అలా అంటారు? ఆడు కాలేజీకి వచ్చాడు, ఆడికి సరదాలు ఉంటాయి కదా, బండి కొంటానంటే ఎందుకంటే వద్దు అంటారు? అవునా? కూర్చో, చెప్తాను. ఆడు కాలేజీ ఇంటర్కి వచ్చాడు, 10th ఇంటర్కి వచ్చాడు అంటే ఆడికి 16 సంవత్సరాలు. అంటే ఆడికి లైసెన్స్ కూడా ఎవడు లైసెన్స్ ఇవ్వడం. అది అలా ఉంచు. మీ ఇంటికి కాలేజ్కి 5 కిలోమీటర్లు, చాలా బస్సులు ఉన్నాయి. లేకపోయినా మీ తమ్ముడికి సైకిల్ ఉంది, దేని మీదైనా వెళ్ళొచ్చు. ఓని కొందాం బండి. ఎందుకు? ఆడు చెడు తిరుగులో తిరిగితే చూడ్డానిక? ఆడు చెడు సావాసాలు చేశాక మనం చేసింది ఏమీ లేదు, ముందు జాగ్రత్త పడ్డం తప్ప. అయినా కొందాం, పర్వాలేదు. కానీ దానికి రోజు పెట్రోల్కి డబ్బులు ఎవరిస్తారు? మీ నాన్న ఇస్తారు కదా. అయినా మనం సరిగ్గా డ్రైవ్ చేసుకొని వెళ్ళినా అవతల వాళ్ళు కరెక్ట్గా రారు, అవే యాక్సిడెంట్లు, గుద్ది పారేస్తారు, లేదా ఈడైనా గుద్ది పారేస్తాడు. అయినా కొందాం బండి. అడిగి 16 ఏళ్ళు వచ్చేసాయి కదా, కాలేజీకి వెళ్తున్నాడు కదా, మరి కొనాలి బండి. అడిగి ఎటు నుంచి వెళ్ళాలి, ఏది రైటు ఏది రాంగో మొత్తం అన్నీ అడిగి తెలుసు. కాలేజీకి వెళ్ళిపోయాడు కదా, మరి కొనేద్దాం. మీ తమ్ముడు ఏం చేసినా మీ నాన్నగారు ఉన్నారని ధీమా అడిగి. కానీ అతను పాపం లోపల ఎంత కుంగిపోతున్నారో అడిగి తెలీదే. అయినా కొనేద్దాం బండి. అదేంటంటే అలా అంటున్నారు? మరి ఏమనాలి? ఈ రోజుల్లో పిల్లలకి బండి ఒక ప్యాషన్ అయిపోయింది. ఆ రోజుల్లో మనం స్కూల్కి ఎలాగెళ్ళి ఊరమే? మన ఇల్లు 4 కిలోమీటర్ల అవతలు ఉంటే నడుచుకొని వచ్చి ఊరు స్కూల్కి. ఉదయాన్నే మళ్ళీ 4 కిలోమీటర్లు, మధ్యాహ్నం భోజనానికి 4 కిలోమీటర్లు, మళ్ళీ భోజనం నుంచి స్కూల్కి 4 కిలోమీటర్లు, మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి 4 కిలోమీటర్లు. రోజుకి 16 కిలోమీటర్లు నడిచేవారు. అది కాక ఆటలు మళ్ళీ ఆడేవారు. ఇప్పుడు పిల్లల అడుగు తీసేలా బయటకు అడుగు పెట్టతే బండి కావాలి ఇప్పుడు. అలా తయారయ్యారు ఇప్పుడు పిల్లలు. సరేనండి, అయితే మా నాన్నగారికి ఫోన్ చేసి మాట్లాడతాను. ఏం అవసరం లేదు, నేను రేపు వెళ్తానులే, నేను మాట్లాడుతాను. నువ్వు వెళ్ళి భోజనం పెట్టు. తమ్ముడికి బండి అనగానే పొంగొచ్చేసింది, మొక్కు వెలిగిపోయింది. తమ్ముడికి బండి కొనేద్దామని.